హలో అండి. ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న ఈ వుడెన్ పీస్ నాకు కనిపించింది. చూడడానికి మంచి డిజైన్లో అయితే ఉంది. అందుకని నాకు దీనికి పెయింట్ వేయాలనిపించింది. సో దీనికి ఎలా పెయింట్ వేసి ఫినిష్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను దీనికి ఉన్న డస్ట్ని క్లీన్ చేయడం కోసం పాత టూత్ బ్రష్ని తీసుకుని ఇలా క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, దాంట్లో నేను డార్క్ బ్రౌన్ కలర్తో పెయింట్ వేస్తున్నాను. నార్మల్గా అయితే ఫస్ట్ వైట్ కలర్తో పెయింట్ వేసుకుని అది డ్రై అయిన తర్వాత మనకి కావాల్సిన కలర్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అయితే నా దగ్గర వైట్ కలర్ కొంచెం తక్కువ ఉంది, అందుకని ఇంకా ఈ కలర్తోనే 2 times వేసేస్తున్నాను. ఇలా పైన పెయింటింగ్ వేసాక సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా పెయింటింగ్ అనేది వేసేయాలి. ఫస్ట్ వేసిన పెయింట్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అప్పుడు సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. అప్పుడే మనం వేసిన కలర్ బాగా కనిపిస్తుంది. ఇది కూడా బాగా ఆరిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు నేను దీని మీద చుక్కల ముగ్గు వేస్తున్నాను. దీనికోసం నేను వైట్ కలర్ అక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను. ఈ ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇలా రఫ్గా డ్రా చేశాను. తర్వాత ముగ్గు సన్నంగా రావడం కోసం ఇక్కడ నేను అగరబత్తి పుల్లని తీసుకున్నాను, లేదా మీరు ఇటువంటి బ్రష్ని కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టేశాను. ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇటువంటి వాటికి కొంచెం పేషెన్స్ కావాలి, బట్ ఫినిష్ అయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇది మన హ్యాండ్స్తోనే ప్రిపేర్ చేసామని. ఇలా పైన ముగ్గు పెట్టిన తర్వాత నాకు ఇన్కంప్లీట్గా అనిపించింది, అందుకని ఇలా చుట్టూ కూడా సింపుల్గా డిజైన్ వేసేసాను. అంటే ఇలా సింపుల్గా వేవీ లైన్ ఒకటి డ్రా చేసి దానికి మిడిల్లో ఇలా డాట్స్ పెట్టేశాను అంతే. నాకైతే చాలా ట్రెడిషనల్గా అనిపించింది. సో ఫైనల్గా ఇలా అయితే ఫినిష్ అయింది. దీన్ని ఇలా సింపుల్గా వదిలేసినా బాగుంటుంది, లేకపోతే దీని మీద ఇటువంటి రూమ్ డెకర్ ఐటమ్స్ లాంటివి లేదా పెన్ హోల్డర్స్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఏమైనా పెట్టినా కూడా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను దీని మీద పెట్టిన వాటిల్లో ఏ ఐటెం దీని మీదకి బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అన్నట్టు మీరు ఇక్కడ ఉన్న లిటిల్ బేబీ మాంక్స్ని అబ్జర్వ్ చేశారా, ఎంత క్యూట్గా ఉన్నారో. ఇవి నేను తీసుకుని ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. నేను తీసుకున్నప్పుడు క్వాలిటీ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా క్వాలిటీ అలానే ఉన్నాయి. అండ్ ఇంత మంచి క్వాలిటీ లిటిల్ మాంక్స్ నాకు చాలా తక్కువ కాస్ట్కి వచ్చేసాయి. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.